వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును తనిఖీ చేశారు. ఇక్కడ నుంచి బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని ఎప్పటి నుంచో పవన్ ఆరోపిస్తున్నారు. ఇవాళ ఆయన పోర్టుకు వచ్చి స్వయంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కాకినాడ పోర్టు పరిశీలనకు వచ్చే సమయంలోనే జిల్లా ఎస్పీ సెలవుపై వెళ్లడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఎంతో కీలకమైన తనిఖీ సందర్భంగా ఎస్పీ ఎందుకు ఇక్కడ లేరని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. Being the district supplies ఆల్రెడీ మినిస్టర్ గారు వచ్చినప్పుడు చీజ్ చేశాం సార్. ఇవన్నీ చీజ్ చేసి మళ్ళీ ఎలా వదిలేరు? బ్యాంక్ గ్యారంటీ మీద రిలీజ్ చేసాం. ఇవి పాడైపోతాయి. అదేనా ఇది? అదే సార్. దాంట్లో 50% ఉంది సార్. దీంట్లో మొత్తం అదే అన్నారు. మళ్ళీ 50% అన్నారు. 50% వాళ్ళు బయట కొన్నారు, స్ట్రెస్ మిల్లింగ్ కొన్నారు సార్ ఈ మధ్య. అది ఇది మిక్స్ చేసి మీరు సీజ్ చేశాను. మొన్నటి నుంచి ఇదే చెప్తాను నేను. బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ఇన్పుట్ ఎంత వచ్చింది, సీజ్ చేసినప్పటి నుంచి అవుట్పుట్ ఎంత వచ్చింది, ఆ రికార్డ్స్ కాదండి లేవు అందులో. కరెక్ట్ గా 3,324 టన్నులు. మీకు ఇప్పుడు సపోజ్ ఇట్లా వెళ్ళిపోయింది, మీరు ఇవన్నీ చెక్ చేయకపోతే ఈ బ్యాగ్స్ లో కోకేన్ ఉందని మీకు ఉందో ఎలా చెక్ చేస్తారు? మీకు ఇంకొకళ్ళు ఉంటే అలా కాదు. ఇది మీకు కంప్లీట్ గా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ మీకు అర్థమవుతుంది కదా. మరి మీరు అలా ఈజీగా ఎలా ఒప్పుకుంటారు? మీరు ఆల్రెడీ 6 కాదు, మీరు అందరూ ఇలా కన్వీనియంట్ గా మాట్లాడితే ఎట్లా? Truck that passes the check post, they are deeming it to be cleared. Very conveniently, they have closed the check post in the night. So, ఎప్పుడు వెళ్ళి బీజీ నుంచి you know the consequences. No, sir. Proceedings ఏంటి కలెక్టర్? You are not responsible. అలా కాదు. You said కలెక్టర్ గారు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఏ బేసిస్ లో ఇచ్చారు కలెక్టర్? ఇప్పుడు ఏ డేట్ ఇచ్చారు చెప్పండి నాకు. నోట్ చేయండి. ఎప్పుడు ఇచ్చారు? No, you have to be very specific. You are the official here, is in charge. Don't be vague. When exactly had he told you to clear all this? సార్ స్పెసిఫిక్ గా దీనికి ఎవ్రీ వీక్ చెక్ పోస్ట్ కి డ్యూటీ వేస్తున్నారు సార్. ఆ చెక్ పోస్ట్ డ్యూటీని మనకు పంపుతున్నారు సార్. ఆ చెక్ పోస్ట్ క్లియర్ అయిందంటే క్లియర్ అయినట్టు సార్. మా డ్యూటీ ఆ చెక్ పోస్ట్ క్లియర్ అయిన తర్వాత ఇక్కడ గేట్ దగ్గర అది చూసుకుంటున్నాం సార్. అది దాటిన తర్వాత సో అది ఎప్పుడైతే ఆ లోపలికి చెక్ పోస్ట్ దాటి వచ్చినా వాటి వరకు అలౌ చేస్తాం సార్. ఇప్పుడు ఇష్యూ వచ్చిన తర్వాత సార్ని అడిగితే అలా కాదు. ఇప్పుడు మీరు దీంట్లో మీకు ఇది ఉంది, దీని నుంచి ఏమైనా జరగచ్చు కదా. హౌ పోలీస్ అన్నాడు ఇంకా రిలీజ్ చేయలేదు. డిఎస్పీ గారు ఉన్నారా? ఆర్ యు పార్ట్ ఆఫ్ దిస్? అక్కడ అన్ని పరిశీలిస్తూ ప్రాపర్ సూపర్విజన్ లేనప్పుడు ఏమైనా జరగచ్చు కదా. ఇప్పుడు ఇది రైస్, రేపు అన్న రోజు ఇది నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ కి దారి తీస్తుంది కదా. ఇలాంటి నెగ్లిజెన్స్ వల్లే కదా కసబ్ లాంటి వాళ్ళు వచ్చి దూరారు అంటూ పోలీస్ అథారిటీస్ ఎలా ఇంత ఈజీగా తీసుకుంటున్నారు. మేము రిపీటెడ్ గా రెడ్ ఫ్లాగ్స్ చూపిస్తున్నా మీరేం చేయలేకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. అక్కడ ఒక షిప్ లోకి వెళ్లే ప్రయత్నం చేయగా షిప్ లోకి ఎందుకు వెళ్లలేం, ఇది ఇంటెన్షనల్ గా చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఎంటర్ ఎకోసిస్టమ్ ఏ స్మగ్లర్స్ కి సపోర్ట్ చేస్తుంది. కాకినాడ పోర్ట్ అని ఇది నా వాదన అంటూ దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను, నేను వదిలిపెట్టను. ప్రైవేట్ పోర్ట్ అయితే బాధ్యత ఉండదని మీరు ఎందుకు అనుకుంటారు? షిప్ ని సీజ్ చేయండి అని ఆదేశించారు. నేను డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి 6 నెలలు వెయిట్ చేశాను. ఇక్కడికి రావడానికి ఎవరు నన్ను రానివ్వలేదు అంటూ షిప్ లో వెళ్తూ మాట్లాడారు పవన్ కళ్యాణ్. ఎంతమంది మీ స్టాఫ్? మీరు పోర్ట్ కన్జర్వేటర్స్ 6 మంది ఉంటారు. ఓకే, యు హావ్ అరౌండ్ 12 షిప్స్ హియర్. షిప్స్ మీద ఎన్ని ఉన్నాయి షిప్స్? 12 ఉన్నాయి. ఓకే, అసలు అబ్సల్యూట్లీ చెకింగ్ లేనప్పుడు ఎనీవన్ కెన్ కమ్ కదా ఫ్రమ్ అదర్ కంట్రీస్ నుంచి. అలాగనే ప్రాపర్ సూపర్విజన్ లేని కాడికి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ కదా. ఈరోజు టుడే ఇట్ ఈస్ రైస్, టుమారో ఇట్ కెన్ బి ఫర్ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ కూడా ఉన్నట్టే కదా. సూర్యశ్రీ రైస్ మిల్, సాయి భాస్కర్ ఎగ్జిట్, మానస క్వాలిటీ ఎంటర్ప్రైజ్, శ్రీ మానస క్వాలిటీ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్. హూ ఇస్ ద బాస్? ఎక్స్ఎమ్ఎల్ఏ గారి బ్రదర్స్. శ్రీ వాళ్ళదే ఇదే లోడ్ చేశారు వాళ్ళు. 50,000 వీళ్ళు ఇందులోని దే ఆర్ లోడింగ్ 1,500. కలెక్టివ్ గ్రూప్ ఇది, ఒకళ్ళు కాదు. ఇలాంటి నెగ్లిజెన్స్ వల్లే కదా కసాబ్ లాంటి వాళ్ళు వచ్చేసి దూరింది. అండ్ వీ హ్యావ్ ఓఎన్జీసీ హియర్. మీరందరూ ఉంటే ఇది స్టేట్ మెరైన్ పోలీస్, స్టేట్ మెరైన్ పోలీస్ అండ్ కోస్ట్ గార్డ్ కలిపి జాయింట్ పెట్రోలింగ్ చేస్తాం. జాయింట్ పెట్రోలింగ్ చేస్తాం. మరి మీకు ఇంత ఈజీగా ఎలా చేసేస్తాం? డ్రాప్ చేస్తాం మన బ్యాగ్స్. పెట్రోలింగ్ వాటర్ ఇదా
కాదు ఇప్పుడు ఇలా ఎవరైనా బయట నుంచి వచ్చేసి ఎవరైనా ఏదైనా చేసేయచ్చు కదా, దిస్ అ పాసిబిలిటీ కదా. ఇది ఎలాంటి పోటీ ఇది, ఎవ్వరు దీని మీద దృష్టి సారించిన పోటీ ఇది కాదు. ఒక్కసారి ఇలాంటి ఇల్లీగల్ స్టఫ్ చేసిన వాడికి ఈ రోజు రైస్ ఉంటుంది, రేపు పొద్దున వెపన్స్ ఉంటుంది, ఆ తర్వాత ఆర్టీసీ ఏదైనా పాసిబిలిటీ ఉంది కదా, ఎవ్రీ పాసిబిలిటీ. ఐ థింక్ దిస్ షుడ్ సెంటర్ అటెన్షన్ కావాలి దీని మీద. They want to destabilize Indian economy. When you want to destabilize Indian economy, they find the easiest routes. మీరు సమస్యని ఇంతలో ఉంటే తుంచుతారా, సమస్యను పెంచుతారా? Get all the owners of this port. ఎప్పుడు చేతులు మారినాయి, ఓనర్స్ ఎవరు, ఎన్ని ఇయర్స్ నుంచి ఇది ఆపరేట్ చేస్తున్నారు ఈ పోర్టు, మెయిన్ అసలు వాట్ ఇస్ ద మెయిన్ ఎక్స్పోర్ట్, వాట్ ఇస్ ద కోర్ ఎక్స్పోర్ట్ ఫ్రమ్ హ్యాపెన్స్ ఫ్రమ్ హియర్. Does the CEO know? Had he given any explanation? అంటే బంచ్ ఆఫ్ బిజినెస్ మెన్ పట్టుకొచ్చి మా ప్రెషర్ పెడితే లొంగిపోతాం. Who is that Alisha? Get a report on Alisha. We are the most vulnerable state, you know that? Do you know about Gajani, Pakistan submarine? Why it landed in Vizag? Pakistan could come from there. Do you know, మీ బాస్కి తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను? ఇది పీడిఎస్ తాగుద్దా? ఇది ఉగ్రవాదులకి, టెర్రరిస్టులకి హెవెన్. ఇది ఎక్కడ చింక్స్ ఉన్నాయి ఆర్మర్లను పట్టుకుంటాడు. ఇట్ ఈస్ ఏమంటుందని రెడ్ కార్పెట్ ఫర్ టెర్రరిస్ట్. నేషనల్ సెక్యూరిటీకి మీరు ఒక స్పోజింగ్ యాజ్ ఎ థ్రెట్. నిన్న ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? Seize the ship. If any pressure comes from central government, we'll see.